గొప్పతనాన్ని సాధించడానికి ఒక విశ్వవ్యాప్త రహస్యం ఉందంటే ఎలా ఉంటుంది? శతాబ్దాలుగా తెలిసినా తరచుగా అపార్థం చేసుకోబడే ఒక సైన్స్ ఉందంటే? ఈరోజు మనం కేవలం మతం గురించి మాట్లాడట్లేదు. మనం తపస్సు వెనుక ఉన్న విజ్ఞానాన్ని, అంటే స్వీయ క్రమశిక్షణ వెనుక ఉన్న సైన్స్ని అర్థం చేసుకోబోతున్నాం. ఈ సామెత మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయానికే ఆయువు పట్టులాంటిది. గొప్పతనం అనేది ఊరికే వచ్చే బహుమతి కాదు. దాన్ని మలచాలి, చెక్కాలి. ఒక ఆయుధంగా మారడానికి ఇనుము ఎలాగైతే అగ్నిపరీక్షనెదుర్కొంటోందో, అలాగే ఒక వ్యక్తి అసాధారణంగా మారాలంటే క్రమశిక్షణ అనే మార్గాన్ని అనుసరించాల్సిందే. ఈ మొత్తం ప్రక్రియను మనం కరిగించి మలచడమని చెప్పొచ్చు. అంటే కరిగిపోయి ఒక కొత్త ఆకారంలోకి మారడమన్నమాట. ఇది ఒక అసాధారణమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో మొట్టమొదటి ఇంకా అత్యంత ముఖ్యమైన అడుగు. ఏదైనా కొత్తది సృష్టించాలంటే పాతదాన్ని పగలగొట్టాల్సిందే కదా. అయితే ఈ శుద్ధి మార్గంలో నడవాలంటే ముందు ఒక కీలకమైన ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంపిక రెండు పూర్తిగా భిన్నమైన జీవన విధానాల మధ్య ఉంటుంది. ఇంతకీ అవేంటి? ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఇంకా తిరుగులేని నిజముంది. భోగవిలాసాల జీవితం, క్రమశిక్షణతో కూడిన పురోగతి మార్గం, ఈ రెండూ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. ఎవరూ ఒకే సమయంలో తూర్పుకి పడమరకి ప్రయాణించలేరు. ఏదో ఒక దిశ నంచుకొని తీరాలి. ఒకవైపు భోగవిలాసాలు. ఇవి స్వార్థం, తాత్కాలిక సుఖం, చివరికి బలహీనత వైపు నడిపిస్తాయి. మరోవైపు తపస్సు, అంటే ఆత్మనియంత్రణ. ఇది శాశ్వతమైన శక్తిని, గొప్పతనాన్ని నిర్మిస్తుంది. ఇది ఎప్పట్నించో ఉన్న ఎంపికే. తాత్కాలిక సంతృప్తికా, దీర్ఘకాలిక శక్తికా అని తేల్చుకోవడమే. మరి నిజమైన శక్తి భోగవిలాసాల నుంచి రాకపోతే ఇంకెక్కడ్నుంచొస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. విజయం గురించి మనకున్న సాధారణ అభిప్రాయాలను ఒక్కసారి సవాలు చేద్దాం. అసలు నిజమైన శక్తి ఎక్కడ్నుంచి వస్తుందని మనం అనుకుంటున్నాం? అది పైకి కనిపించేదేనా? చాలామంది శక్తి అనేది బయటి ఆచారాలైన మంత్రాలు, కర్మకాండలు, ఉత్సవాలలో ఉందని నమ్ముతారు. కాని ఇవన్నీ కేవలం ఆభరణాలు, అలంకరణలు మాత్రమే. అవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండొచ్చు, కాని అవే శక్తికి మూలం కాదు. ఇదే అస్సలైన రహస్యం. నిజమైన శక్తి లోపలనుంచి, తపస్సు ద్వారా పుడుతుంది. అత్యంత ప్రతిభావంతులైన పండితులు కూడా ఈ అంతర్గత శక్తిపైనే ఆధారపడతారు. వారి జ్ఞానం ప్రకాశించడానికి కారణం దానికి స్వీయ క్రమశిక్షణ అనే ఇంధనం అందడమే. ఇప్పుడు ఈ విషయాన్ని కేవలం తత్వశాస్త్రంలా కాకుండా ఒక శాస్త్రీయ దృక్పథంతో చూద్దాం. క్రమశిక్షణను, విశ్వ నియమాలను అర్థం చేసుకుని వాటిపై పట్టు సాధించే మార్గంగా పరిశీలిద్దాం. దైవశక్తులు లేదా ఈ విశ్వ నియమాలు పొగడ్తలతో ప్రభావితం కావు. అవి కరెంట్లాగే నిలకడగా ఖచ్చితమైన నియమాల ప్రకారం పనిచేస్తాయి. ఈ నిష్పక్షపాత సూత్రాలను అర్థం చేసుకోవడమే వాటి శక్తిని ఉపయోగించుకోవడానికి కీలకం. తపస్సు అంటే ఈ నియమాలతో మమేకమై జీవించే కళ. కరెంట్ గురించి ఆలోచించండి. దాని సరిగ్గా వాడితే అది వెలుగునిస్తుంది, పురోగతికి వేగాన్నిస్తుంది. అదే తప్పుగా వాడితే ప్రమాదకరమైన షాక్ తగులుతుంది. విశ్వనియమాలు కూడా ఇంతే. వాటితో మనం అనుసంధానమైతే సానుకూల ఫలితాలు కేవలం సాధ్యం కావడమే కాదు, అవి జరిగి తీరాలి. మరి ఈ సూత్రాలపై పట్టు సాధించి ఆ అంతర్గత క్రమశిక్షణను నిర్మించుకోవటానికి ఆచరణాత్మక మార్గం ఏంటి? ఇక్కడే మనకు యోగా అనే ప్రాచీన శాస్త్రం పరిచయమవుతుంది. కానీ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం కంటే చాలా ఎక్కువ. అది మన ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను పూర్తిగా శుద్ధి చేయడానికి ఉపయోగపడే ఒక అధునాతన టెక్నాలజీ. ఇది తపస్సుకు ఆచరణాత్మక రూపమన్నమాట. ఇంత శుద్ధి, ఇంత క్రమశిక్షణ తర్వాత చివరికి ఫలితమేంటి? ఈ విధంగా మలచబడిన మనసు దేన్ని సాధించగలదు? అర్జునుడి అచంచలమైన ఏకాగ్రత, క్రమశిక్షణతో కూడిన మనస్సుకు ఒక ఆదర్శవంతమైన ఉదాహరణ. అతని లక్ష్యం ఒక్కటే, అతని దృష్టి స్థిరంగా ఉంది. అటువంటి ఏకాగ్రతే విజయానికి హామీ ఇస్తుంది. కాబట్టి ఇది అంతిమ, ముఖ్యమైన ముగింపు. నిజమైన, శాశ్వతమైన విజయం అదృష్టం వల్లనో ఆశీర్వాదాల వల్లనో రాదు. అది క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం, వ్యక్తిగత నిబద్ధత ద్వారా సంపాదించుకునే ఖచ్చితమైన ఫలితం.
కాబట్టి ఈ విశ్లేషణను ముగిస్తూ చివరి ప్రశ్న నేను సమాధానం చెప్పడానికే కాదు, మనల్ని మనం వేసుకోవడానికి. ఈ సూత్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఒకరి జీవితంలో అతిపెద్ద లక్ష్యం ఏంటి?